ఈరోజు టాపిక్ ఏంటంటే మన గవర్నమెంట్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. చాలామంది మన మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్ళు కూడా ఎలా అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అని పట్టుదలతోటి 24 గంటలు చదువుతూ చాలా కష్టపడుతూ ఉంటారు. ఏవేవో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు. చివరికి ఎలాగైతే మొత్తానికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందనుకోండి, ఇంకా అసలు వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవన్నమాట. అంత సంతోషపడిపోతారు. ఎందుకనంటే ఒక్క జాబు కష్టపడి కొట్టామనంటే జీవితకాలం కాలు మీద కాలేసుకుని హాయిగా హ్యాపీగా బతికేయచ్చు. ఇంకా మనం సంపాదించినంత సంపాదించుకోవచ్చు, కూర్చుని తినచ్చు అని అన్నట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే నిన్న జార్ఖండ్లో ఒక అమ్మాయికి అదృష్టం వరించింది అని అనుకోవాలి. ఆ వెంటనే దరిద్రం కూడా వెంటనే వరించింది ఆ అమ్మాయిని. జార్ఖండ్లో ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి చాలా కష్టపడి చదువుకుంది. 108వ ర్యాంకు ఏదో కొట్టి మొత్తానికి ఒక మంచి ఉద్యోగం అయితే అమ్మాయికి వచ్చింది. ఇంకా గవర్నమెంట్ ఉద్యోగం రావడం వెంటనే ఫస్ట్ డే చక్కగా సీట్లోకి వెళ్ళి కూర్చుంది. చాలా పవర్ఫుల్ ఉద్యోగమే వచ్చింది. ఆ అమ్మాయి ఒక సంతకం పెడితే పని అయిపోయే అంత ఉద్యోగం వచ్చిందనమాట. అయితే అక్కడికి ఒక వర్తక వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి, మేడం నా ఫైల్ కొంచెం చూడండి మేడం, ఎప్పటి నుంచో ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి, ఎవరు కూడా తేల్చట్లేదు, కొంచెం మీరే చూసి ఏదో ఒక సంతకం పెట్టండి అని చెప్పేసి ఫస్ట్ డే రోజున వచ్చి ఆ మేడంని కలిశాడు అతను. అయితే వెంటనే ఆ మేడం ఆ ఫైల్ చూసి కొంచెం సేపు షో చేసింది. ఏంటి ఇది ఇలా ఉందేంటి, ఇది ఇలా ఎవరు చేశారు, ఇక్కడ దీన్ని ఎందుకు ఒప్పుకున్నారని ఏదో కొంచెం హడావిడి చేసింది. చేసిన తర్వాత అతన్ని ఒక 20,000 లంచం ఇమ్మని అడిగింది. అడిగిన తర్వాత అతను అన్నాడు, సరే మేడం ఇస్తానని చెప్పాడు. రేపు ఇస్తానని ఏదో చెప్పగానే ఈ వార్తను తీసుకువెళ్ళి ఏసీబీ వాళ్ళకి చెప్పాడు అతను వెళ్ళి. నేను ఈ పని గురించి వెళ్తే ఆ మేడం నన్ను 20,000 లంచం అడిగిందని చెప్పగానే అతని తెల్లారి నెక్స్ట్ డే అతని వెనకాలే ఏసీబీ వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ డే రోజున ఆ 10,000 ఆ మేడంకి ఇస్తూ ఉంటే వెనకాల నుంచి ఏసీబీ వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. చూడండి, ఉద్యోగం వచ్చినంత సేపు లేదు, ఆ ఆనందం తీరకుండానే రెండవ రోజు ఆ అమ్మాయి పట్టుబడిపోయింది. ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. ఆ అమ్మాయి మీద విచారణ జరుగుతోంది. అంటే చూడండి, ఎన్నాళ్ళు కష్టపడితే పాపం ఆ ఉద్యోగాన్ని సాధించింది. ఒక్కరోజు కూడా అందంగా ఉద్యోగం చేయకుండా సీట్లో కూర్చోగానే లంచాల కోసం ఎలా ఆరాటపడిందో చూడండి. పైగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి కష్టాలన్నీ తెలుసున్న అమ్మాయి ఉండి అంత కష్టపడి ఉద్యోగం సాధించి కూడా ఏ రకంగా దొరికిపోయిందో చూడండి. ఒక పక్క తన అదృష్టానికి తన కష్టానికి ప్రతిఫలంగా ఉద్యోగం వచ్చిందని సంతోషపడాలా, లేదనంటే ఇలా కక్కుర్తికి పడి ఇలాగ లంచాలు తీసుకునే విషయంలో దొరికిపోయినందుకు బాధపడాలా? అసలు కొంచెమైనా అమ్మాయికి బుద్ధి అనేది ఉందా? అయ్యో ఈరోజే మనం సీట్లో కూర్చున్నాం, ఎంతో కష్టపడితే ఈ ఉద్యోగం వచ్చింది, ఎక్కడా కూడా పొరపాటు చేయకూడదు, పోనీ ఒకవేళ లంచం తీసుకున్నా కూడా ఆమె డైరెక్ట్గా తీసుకుంది అని అంటే ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఏ అసిస్టెంట్లో ఇంకా అమ్మాయి కింద వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళ ద్వారాగా తీసుకున్నా కూడా ఈ అమ్మాయి దొరక్కపోయేదేమో. అంటే ఎంత తింగర్ పని చేసిందో చూడండి. అవినీతి తిమింగలాలను మనం చాలా చూసాం. గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో ఉన్న ఆడవాళ్ళు ఏ రకంగా డబ్బును సంపాదిస్తున్నారో కూడా మనం చూసాం. గతంలో ఎంతోమంది ఇలా ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది, వాళ్ళ ఇళ్ళు సోదాలు చేయడం జరిగింది, వాళ్ళ దగ్గర బంగారాలు, డబ్బులు, స్థలాలు, ఇళ్ళు ఇవన్నీ కూడా దొరకడం కూడా మనం చూసాం. ఇప్పటికీ కూడా మున్సిపల్ ఆఫీసుల్లో వీఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా లంచం తీసుకోకుండా ఏ పని చేయరు. అలాగే మన జనాలు కూడా ఫిక్స్ అయిపోయారు, ఆ డబ్బులు ఇస్తే ఏ పని అన్నా అయిపోతుంది, ముందు డబ్బులు పాడేయాలని అలవాటు పడిపోయారు జనాలు కూడా. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వలేదు అని అంటే వాళ్ళు 4 సార్లు రమ్మని తిప్పుతారు, లేదంటే ఆ కాగితాలు లేవు ఈ కాగితాలు లేవు అని చెప్పేసి ఏదో కారణాలు చెప్తారు. మరి ఇంకా ఆఫీసుల చుట్టూ ఎక్కడ తిరుగుతామని చెప్పేసి సామాన్యులు కూడా డబ్బులు ఇవ్వడానికి అలవాటు పడిపోయారు. కానీ ఇప్పటికీ కూడా చాలామంది లంచాలు తీసుకునే పనులు చేస్తున్నారు. ఇవి అందరికీ తెలిసినా కూడా ఎవరు ఏమీ చేయలేరు. దొరికినప్పుడు దొంగ అంటారు, దొరకలేనప్పుడు దొర అంటారు. పరిస్థితులు ఆ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైనా చిన్న విషయం మీద చిన్న సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకా ఏ సర్టిఫికేట్లు కావాలన్నా సరే వేలల్లోనే లంచాలు తీసుకుంటున్నారు. లేదు అని అంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిప్పుతూ ఉంటారు. అందుకని నిలబెట్టి ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏవేవో కారణాలు చెప్తారు, వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలని ఏవో చెప్పేస్తూ ఉంటారు. ఇంకా మనం ఏం చేస్తాం చెప్పండి? అవసరం మనది, అది లేకపోతే మనకు వేరే పనులు అవ్వవు. దానికోసమని డబ్బులు ఇవ్వడానికే రెడీ అయిపోతాం. మనం ఎంత ఇవ్వకుండా ఉందామని చూసినా అవతల వాళ్ళు ఇస్తే కానీ పని చేయరు. అసలు ఆ పని తప్పు పని, అది చేయకూడదని అన్నా సరే డబ్బులు ఇచ్చి ఆ పనులను చేయించేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ధైర్యంగా పోయి కంప్లైంట్ ఇద్దామని అంటే, అమ్మో రేపొద్దున వాడు ఉద్యోగం తీసి వాడిని ఏదన్నా చేసామనంటే రేపు ఇంకా మనకు పనులు ఉంటాయి, ఇంకా మనల్ని కక్షగట్టి మన పనులు ఏమీ చేయరని అన్న భయానికి ఈ జనాల్లో కూడా కొంచెం భయపడి వాళ్ళు అడిగినంత లంచాన్ని ఇచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఆడవాళ్ళ పరిస్థితులు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళు పాపం ఆఫీసుల చుట్టూ దేనికోదానికి తిరుగుతూ ఉంటే ఈ భర్త లేని ఆడవాళ్ళని అయితే ఇంకా ఏ రకంగా అవమానిస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం.
వాళ్ళతో ఫోనుల్లో అసభ్యకరంగా మాట్లాడడం, లేదంటే నా రూమ్కి రాననడం, ఇష్టం వచ్చినట్టు చాటింగ్లు చేయడం, ఇంకా ఆడవాళ్ళని ఏ రకంగా లోకు కట్టి చూస్తున్నారో అవి కూడా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. అంత లోకు కడతారనమాట. గవర్నమెంట్ కుర్చీలో కూర్చున్నాం అని అంటే ఇంకా మనం దర్జాగా రాజాలా బతికేయచ్చు, మనల్ని ఎవ్వడు ఏమీ పీకలేడని అన్నట్టు ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళకు వచ్చే జీతాల కంటే ఈ లంచాల మీదే బిల్డింగులు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ ఉద్యోగంలోకి రాగానే ఎకరాలు పొలాలు కొంటున్నారు, బిల్డింగులు కొంటున్నారు, భార్యల పేరు మీద పిల్లల పేరు మీద ఆస్తులను కొనేస్తున్నారు, వాళ్ళకి బంగారాలు కొనేస్తున్నారు. ఈ రోజుకి కూడా గవర్నమెంట్ అధికారులు అన్యాయంగా ప్రజల సొమ్మును తింటూనే ఉన్నారు. వాళ్ళకు వచ్చే జీతాల కంటే ఈ లంచాల మీద ఎక్కువ సొమ్మును సంపాదిస్తున్నారు. కానీ పట్టుకునే వాళ్ళు ఎవరు, ప్రశ్నించే వాళ్ళు ఎవరు, అడిగే వాళ్ళు ఎవరు చెప్పండి? ఈ అమ్మాయి దరిద్రం చూడండి. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి ఎంతో కష్టపడి చదువుకుని ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించి దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా సరే నిజాయితీగా బతకండి, పాపం సొమ్ముతో బతకండి. పాపం ఎంతోమంది ప్రజలు వాళ్ళ దగ్గర ఉండో లేకో పాపం ఇబ్బంది పడుతూ మీరు అడిగే లంచాలు ఇచ్చి వాళ్ళ పనులను చేయించుకుంటున్నారు. ఆ పాపం సొమ్ము మీకు ఎందుకు చెప్పండి? మీ పిల్లలకు ఆ ఉసురు తగులుతుంది కదా. మీరు కూడా ఒకప్పుడు కష్టాల్లోంచి వచ్చిన వాళ్లే కదా. దయచేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విఆర్ఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఇంకా చిన్న స్థాయి వాళ్ళు కానీ, పెద్ద స్థాయి వాళ్ళు కానీ ఎవరైనా సరే కొంచెం ప్రజలకి నిజాయితీగా సేవం చేయండి. మీరు కష్టపడిన దానికి గవర్నమెంట్ జీతం ఇస్తున్నందుకు చక్కగా సంతోషంగా బతకడానికి ప్రయత్నం చేయండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే బోల్డ్ లంచాలు వచ్చేస్తే కావాల్సినంత సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఇలా గర్వంగా ప్రవర్తిస్తూ ఇలాంటి తప్పుడు పనులు మాత్రం చేయకండి. మనకు అదృష్టం ఎంత చక్కగా కలిసి వస్తుందో వెంటనే దురదృష్టం కూడా రావచ్చు, చెప్పలేము. కాబట్టి మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం రావాలనంటే మీకు వచ్చిన ఉద్యోగాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎటువంటి తప్పులు చేయకుండా నిజాయితీగా బతకడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికీ కూడా రెవెన్యూ ఆఫీసులో ఏ పని కావాలన్నా సరే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమైనా సరే ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. అందరూ కూడా కొంచెం నిజాయితీగా పనిచేయండి, ప్రజలకు సేవ చేయండి, మీరు ఒక మంచి పేరును తెచ్చుకోండి. ఏదన్నా సరే అడగగానే ఈ పని చేసి పెడతారు, ఒక్క రూపాయి కూడా తీసుకోరు అని చెప్పేసి జనాలు చెప్పుకునే విధంగా ఉండాలి. అంత మంచితనంగా మనం బతకాలి. చూడండి, మంచి పేరు తెచ్చుకోవాలని అంటే చాలా సమయం పడుతుంది, చెడ్డ పేరు తెచ్చుకోవాలని అంటే ఒక్క నిమిషం పట్టదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం లంచాలు తినడం మానేసి ప్రజలకు సేవ చేయండి.